సో విత్ మీ రండి కలిసి కుట్టుకుందాం సిరీస్లో ఎపిసోడ్ 5 పార్ట్ 1. ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్లో ఉన్న పెప్లం టాప్ నాకు యాక్చువల్లీ చాలా నచ్చింది. యాజ్ ఇట్ ఈస్ కుట్టకూడదు అనుకున్నాను, బట్ స్టిల్ సంథింగ్ లైక్ దాట్ అనిపించింది. అంటే నెక్ లైన్ ఇన్స్పిరేషన్ తీసుకుని లెంత్ ఇలాగే కావాలి. సో పింట్రెస్ట్ ఇన్స్పైర్డ్ ఫ్యాబ్రిక్ తోటి ఒక పెప్లం టాప్ కుడదామని స్టార్ట్ చేశాను. ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్లో ఒక లెనిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను చెక్స్ది. దాని మీద నెక్ లైన్కి సన్ఫ్లవర్స్ ఎంబ్రాయిడరీ చేయాలి. ఎందుకంటే పింట్రెస్ట్ ఇన్స్పైర్డ్ అంటే సంథింగ్ క్యాచీ, కలర్ఫుల్, క్యూట్ అండ్ ప్రెటీగా ఉండాలి కదా, అందుకని చెప్పి. సో ఫస్ట్ నేను నెక్ లైన్ మెజర్మెంట్ తీసుకుని స్క్వేర్ నెక్ లైన్ అనుకున్నాను. దాని చుట్టూరా సన్ఫ్లవర్స్ని డ్రా చేసుకున్నాను. సర్కిల్ మాత్రం ఒక పెన్ క్యాప్ సర్కిల్ తీసుకున్నాను, పెన్ క్యాప్ సైజ్లో. పెటల్స్ మాత్రం ర్యాండమ్గా డ్రా చేసేసిన తర్వాత పెటల్స్కి 2 షేడ్స్ ఆఫ్ ఎల్లో, ఒక క్రీమ్ షేడ్ తీసుకుని స్టిచ్ చేసేసాను. ఈ సన్ఫ్లవర్స్ ఎలా స్టిచ్ చేయాలో నెక్స్ట్ షార్ట్లో చూపిస్తాను. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఎంబ్రాయిడరీ చేయడం అయిపోయిన తర్వాత ఎప్పుడు 4 ఫోల్డ్ మీద మనం టాప్ కట్ చేస్తాం కదా, ఇది పెప్లం టాప్ కాబట్టి కటింగ్ కొంచెం కాదు, చాలా ఈజీ. 2 ఫోల్డ్ మీద ఫ్యాబ్రిక్ తీసుకుని యోక్ పార్ట్ వరకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కట్ చేసుకోవాలి. అందుకని చెప్పి నేను పైన కింద హాఫ్ ఫ్యాబ్రిక్ పైకి, హాఫ్ ఫ్యాబ్రిక్ కిందకి మెజర్మెంట్స్ తీసుకుని యోక్ పార్ట్ని కట్ చేసేసుకున్నాను. నెక్ లైన్, ఆర్మ్ హోల్, షోల్డర్స్ అన్నీ కూడా కట్ చేసుకున్నాను. దాని తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాన్ని 4 ఫోల్డ్ మీద కట్ చేసుకుని, అంటే 4 పీసెస్గా కట్ చేసుకున్నాను. అలా కట్ చేసుకుంటే గేర్ ఎక్కువ వస్తుంది కాబట్టి. ఐ వాంట్ మోర్ ఫ్రిల్స్. పెప్లం టాప్స్ ఎప్పుడు ఎంత ఎక్కువ ఫ్రిల్స్ ఉంటే అంత బాగుంటాయి కదా, అందుకని చెప్పి. సో ఫస్ట్ యోక్ పార్ట్ కట్ చేసేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. అండ్ దెన్ ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా షోల్డర్ దగ్గర నుంచి నాకు ఎంత పొడుగు లెంత్ కావాలో అంత పొడుగు చూసుకుంటున్నాను. షోల్డర్ దగ్గర నుంచి టేప్ పెట్టుకుని నేను థైస్ వరకు చూసుకున్నాను. నాకు కావాల్సిన యాక్చువల్ లెంత్ మీద 1 సెంటీమీటర్ ఎక్కువ తీసుకున్నాను అనమాట. తీసుకుని మిగిలిన ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్ చేసేలాగా రఫల్స్కి కట్ చేస్తున్నాను అనమాట. అండ్ దెన్ ఇంకొక మిగిలిపోయిన స్క్వేర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. దాన్ని మనం చిన్నప్పుడు కర్చీఫ్తో గన్ చేసేవాళ్ళం కదా, అలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుని హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ లోవర్ పార్ట్ ఆఫ్ హ్యాండ్స్ కట్ చేసుకుని తర్వాత అప్పర్ పార్ట్ ఆఫ్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఎప్పుడు మెజర్మెంట్ తీసుకున్న తర్వాత ఎస్ షేప్లో డ్రా చేసుకుని కట్ చేసుకుంటే అది కరెక్ట్ షేప్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడికి కటింగ్ పార్ట్ అయ్యింది. నెక్స్ట్ షార్ట్లో స్టిచ్చింగ్ పార్ట్ అది చూపిస్తాను. అండ్ ఇదంతా కట్ చేసేటప్పుడు మేక్ ష్యూర్ వంకర్లు రాకుండా కట్ చేసుకోండి. అండ్ రఫల్స్కి బాటమ్ పార్ట్ కట్ చేసేటప్పుడు అది కొంచెం ఎసిమెట్రిక్గా వచ్చేస్తుంది. సో ఫ్యాబ్రిక్ అది ఈవెన్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 4 ఫోల్డ్ మీద ఫ్యాబ్రిక్ని కట్ చేశాను కదా హ్యాండ్స్కి, దీన్ని ఫోల్డ్ చేసి 2